ఇరాన్ ఎందుకు అమెరికాని ఇప్పుడు టార్గెట్ చేస్తుంది? ఇప్పుడు వార్నింగ్ చేస్తుంది. ఈ ట్వీట్ ఒక వార్నింగ్ కాదు. అలానే ఈ థ్రెట్ ఒక స్పీచ్ కాదు. ఇది ఒక కంట్రీ డిసెపరేషన్‌లో నుంచి పుట్టిన ఒక వార్నింగ్. ఇరాన్ డైరెక్ట్‌గా అమెరికాకి చెప్తుంది. అమెరికా నువ్వు చేసే ప్రతి యాక్షన్స్‌కి మా దగ్గర నుంచి ఒక డెఫినెట్ ఎన్‌కౌంటర్ ఉంటుంది అని చెప్పి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు అమెరికానే ఎందుకు? అది ఇప్పుడు ఎందుకు వార్నింగ్ చేస్తుంది? ఒక్క విషయంలో చెప్పాలంటే ఇరాన్, అమెరికా రిలేషన్ ఈరోజు స్టార్ట్ అయింది కాదు. ఇది డెకేడ్స్ నుంచి స్లోగా బాయిల్ అయ్యి ఇప్పుడు ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్ అయింది. శాంక్షన్స్, థ్రెట్, ప్రాక్సీ వార్స్, డిప్లొమాటిక్ హ్యూమిలేషన్స్‌తో వీటన్నిటితో పాటు అమెరికా శాంక్షన్స్‌తో ఇరాన్ ఎకనామీకి ఆక్సిజన్ కట్ చేసినట్టు అయింది. ఎందుకంటే ఇరాన్ దగ్గర రిచ్ ఆయిల్ ఉంది. బట్ సేల్ చేయడానికి వీలు లేకుండా మార్కెట్‌ని ఫుల్‌గా టైట్ చేసింది. మనీ ఉంది. బట్ బ్యాంకింగ్ సిస్టమ్స్ మొత్తాన్ని లాక్ చేసింది. ఇరాన్ లీడర్స్‌కి అర్థమైంది. ఈ శాంక్షన్స్ కంటిన్యూ అయితే మన కంట్రీలో రెబెలియన్స్ ఎక్కువ అవుతారు. ప్రొటెస్ట్‌లు పెరుగుతాయి. దీనివల్ల రెజిమ్‌కి చాలా డేంజర్ అని ఇరాన్ నమ్ముతుంది. సో, ఈ వార్నింగ్స్‌లో ఇది ఫస్ట్ లేయర్ మాత్రమే. దీన్నే సర్వైవల్ ఇన్‌స్టింక్ట్స్ అని అంటారు. సెకండ్ లేయర్ మిడిల్ ఈస్ట్‌లో యూఎస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎందుకంటే కువైట్, దుబాయ్ లాంటి కంట్రీస్ యూఎస్‌కి చాలా ఫ్రెండ్లీ నేషన్స్. యూఎస్‌కి ఇక్కడ చాలా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. చాలా బేసెస్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఎప్పుడెప్పుడు యూఎస్ చెప్తే ఇరాన్‌ని తుడిచిపెట్టేద్దాం అని చెప్పి ఇజ్రాయెల్ చాలా తహతహలాడుతుంది. ఇరాన్‌కి అమెరికా డైరెక్ట్ ఎనిమీ కాదు అని చెప్పినా అమెరికా సపోర్ట్ చేస్తున్న సిస్టమ్ మొత్తం ఇరాన్‌కి థ్రెట్‌లా మారింది. ఎంతలా అంటే ఇరాన్ రెజిమ్ చేంజ్ చేసే అంతలా అమెరికాకి బాగా అలవాటైన ఒక చీప్ ట్రిక్కే ఈ రెజిమ్ చేంజ్ అనే పాలసీ. ఇరాన్ థింకింగ్ ఇక్కడ చాలా సింపుల్. అమెరికాని మనం ప్రెజర్ చేయకపోతే అమెరికా మనల్ని కంటిన్యూగా ప్రెజర్ చేస్తూనే ఉంటుంది. సో, ఈ వార్నింగ్ ఒక డిప్లొమాటిక్ ప్రొవొకేషన్. థర్డ్ లేయర్ ఇప్పుడు ఇరాన్‌లో ఏం జరుగుతుంది? ఇది నేనే కాదు ఎవ్వరు చెప్పలేరు. ఎందుకంటే ఇరాన్ కంప్లీట్‌గా ఇంటర్నెట్ క్లోజ్ చేసింది. నో సోషల్ మీడియా, నో న్యూస్ ఛానెల్స్, నో కమ్యూనికేషన్ అట్ ఎనీ లెవెల్. ఇన్‌సైడ్ ఇరాన్‌లో ఇప్పుడు యూత్ చాలా యాంగ్రీగా ఉంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ స్కై హై అయిపోయింది. పబ్లిక్‌కి మెయిన్ ఫీమేల్స్‌కి ఫ్రీడమ్ కంప్లీట్‌గా రిస్ట్రిక్ట్ చేసేశారు. దీంతో ప్రొటెస్టర్స్ చాలా పెరిగిపోయారు. హిస్టరీలో చూస్తే వెన్నెవర్ ఇంటర్నేషనల్ ప్రెజర్ పెరుగుతుందో అప్పుడు ఇరాన్ రూరల్స్ ఒక ఎక్స్టర్నల్ ఎనిమీని క్రియేట్ చేయడం ఇరాన్‌కి ఒక హ్యాబిట్. ఇరాన్‌లో కల్చర్ ఎలా ఉంటుందంటే పీపుల్ ఎప్పుడైతే క్వెషన్ చేస్తారో వాళ్ళకి గన్ చూపిస్తుంది. గన్ చూపించినా ఆగకపోతే వార్ అనే భయాన్ని వాళ్ళలో కలిగిస్తుంది. అమెరికా పైన ఇప్పుడు ఈ వార్నింగ్ కూడా ఒక క్లియర్ కట్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ పేరే నేషనలిజం అనే ఫీలింగ్‌ని ఇగ్నైట్ చేయడానికి వాడుతున్నారు. అమెరికా ఎలా రెస్పాండ్ అయింది? ట్రంప్ మైండ్ సెట్ ఏంటి? నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ఒక క్రియేటివ్ ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయడం కోసం. నా దగ్గర నుంచి ఇలాంటి వీడియోస్ నేను పెట్టంగానే మీ దాకా రావాలంటే డెఫినెట్‌గా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేశారా? డన్. అమెరికా రెస్పాన్స్ ఫస్ట్ లుక్‌లో కామ్‌గా ఉంటుంది. అస్సలు అరవదు, పానిక్ అవ్వదు. బట్ కెమెరా బ్యాక్‌గ్రౌండ్‌లో చూస్తే షిప్స్ మూవ్ అవుతూ ఉంటాయి. జెట్ సౌండ్స్ ఇరాన్ ఆర్మీకి, గవర్నమెంట్‌కి వినిపించినట్టు ఉంటాయి. బేసెస్ రెడీగా ఉంటాయి. ఇరాన్ బార్డర్స్ చుట్టూ యూఎస్ఏ సోల్జర్స్ వాల్యూమ్ కనిపిస్తుంది. అమెరికా డిప్లొమసీ లాంగ్వేజ్‌లో చెప్తుంది వీఆర్ నాట్ మానిటరింగ్ ద సిట్యుయేషన్ అని. కానీ మిలిటరీ లాంగ్వేజ్‌లో చెప్పకనే చెప్తుంది వీఆర్ రెడీ అని. ఒకవేళ ధైర్యం చేసి యుఎస్ఏ పైన మిసైల్ స్ట్రైక్స్ చేస్తే యుఎస్ వెంటనే దానికి రియాక్ట్ అయ్యి ఫుల్ స్కేల్ వార్ స్టార్ట్ చేయదు. యుఎస్‌కి అంటూ ఒక భాష ఉంది. దాన్నే యుఎస్ క్రిప్పలింగ్ స్ట్రైక్స్ అని అంటుంది. సైబర్ అటాక్స్‌తో యుఎస్ఏ గేమ్ స్టార్ట్ చేస్తుంది. ఇరాన్ రాడార్ సిస్టమ్స్‌ని బ్లైండ్ చేస్తాయి. కమ్యూనికేషన్స్‌ని మొత్తం బ్లాకౌట్ చేస్తాయి. న్యూక్లియర్ ఫెసిలిటీస్ టార్గెట్‌గా మూవ్స్ చేస్తుంది. అమెరికా వార్ ఫిలాసఫీ ఒకటే. ఎనిమీని లాంగ్ వార్ వరకు డ్రాగ్ చేయకు. ఫస్ట్ షాక్స్‌తోనే బ్రేక్ చెయ్యి. ఇరాన్ అసిమెట్రిక్ వార్‌ఫేర్‌లో ఎక్స్‌పర్ట్ అయ్యుండొచ్చు. బట్ అమెరికా కన్వెన్షనల్ పవర్‌లో అన్‌మ్యాచ్డ్ పవర్ ఉంది. ఇక్కడే డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీ. ట్రంప్ స్పీచెస్ చూస్తే చాలా లౌడ్‌గా ఉంటాయి. కానీ డెసిషన్స్ చాలా కోల్డ్‌గా ఉంటాయి. ట్రంప్ మైండ్ సెట్ ఒకటే. ఫియర్ ఈజ్ చీపర్ దెన్ వార్. పబ్లిక్‌గా స్ట్రాంగ్ వర్డ్స్, ప్రైవేట్‌గా క్యాలిక్యులేషన్స్. ట్రంప్‌కి వీక్‌నెస్ ఇమేజ్ వరస్ట్ ఎనిమీ. సో, ట్రంప్ రియాక్షన్ 2 లేయర్స్ ఉంటాయి. ఒకటి పబ్లిక్ ఇంటిమిడేషన్. 2 బ్యాక్‌డోర్ నెగోషియేషన్స్ లెవరేజెస్. నరేషన్ లైన్ ఒకటే. ట్రంప్ వార్ హీరో కాదు. ట్రంప్ ఒక ఫియర్ ఆర్కిటెక్ట్. ఒక దేశాన్ని గాని, ఒక మనిషిని గాని ఇండైరెక్ట్‌గా భయపెట్టాలంటే ట్రంప్ దాంట్లో సిద్ధహస్తుడు. ట్రంప్ రీసెంట్ స్టేట్మెంట్స్ చాలా క్లియర్‌గా ఉంది. అమెరికా పీస్ కోరుకుంటుంది. బట్ అమెరికాని థ్రెటన్ చేస్తే రెస్పాన్స్ అన్‌ఇమాజినబుల్ ఉంటుంది. ఈ లైన్ సింపుల్ కాదు. ఇది సైకలాజికల్ వార్‌ఫేర్.
కానీ యుఎస్ఏ వారికి రెడీగా ఉన్నారు. ఇరాన్ ఎప్పుడైతే న్యూక్లియర్ లాంగ్వేజ్ వాడడం మొదలుపెట్టిందో దీనిపైన వరల్డ్ రియాక్షన్ ఎలా ఉంది, ఫైనల్గా మన ఇండియా పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందో ఇప్పుడు మీకు నేను చెప్తా. ఏ దేశానికైనా సరే న్యూక్లియర్ ఫియర్ ఖచ్చితంగా ఉంటుంది. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు, బట్ ప్రపంచానికి తెలుసు ఇరాన్ థ్రెషోల్డ్స్ దగ్గర ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్స్ ఉందని. అమెరికా న్యూక్లియర్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ రిమైండ్ చేస్తే చాలు ఇప్పుడున్న వార్ సిచ్యువేషన్ చాలా ఎస్కలేట్ అయిపోతుంది. ఫస్ట్ న్యూక్లియర్ లాంచ్ కాదు, ఫస్ట్ న్యూక్లియర్ థ్రెట్ లాంగ్వేజ్తో స్టార్ట్ అవుతుంది. అది ఆల్రెడీ ఇరాన్ స్టార్ట్ చేసింది. డెటరెన్స్ ఫేస్లో అమెరికా ఫియర్ డిప్లొమసీతో మాట్లాడుతుంది. వరల్డ్ రియాక్షన్ అంటారా, ఇది ప్రిడిక్టబుల్. యూరోప్ పీస్ కాల్స్ చేస్తుంది, కానీ సైలెంట్గా అమెరికాకి సపోర్ట్ చేస్తుంది. ఇండియాకి ఈ వారు డైరెక్ట్ కాదు, కానీ ఇండైరెక్ట్గా ఆయిల్ ప్రైజెస్ని ఇండియాలో రాకెట్లా పెంచుతాయి. అలాగే ఇన్ఫ్లేషన్ కూడా చాలా పెరగచ్చు. మిడిల్ ఈస్ట్లో ఇండియన్ సేఫ్టీ ఇష్యూస్ ఖచ్చితంగా ఉన్నాయి. సో ఇండియా పొజిషన్ ఇక్కడ కేర్ఫుల్గా ఉంటుంది. న్యూట్రల్ డిప్లొమసీని మెయింటైన్ చేస్తుంది. నో లౌడ్ స్టేట్మెంట్స్. ఇండియాకి ఈ వార్ ఒక రిమైండర్, గ్లోబల్ వార్స్ లోకల్ కిచెన్స్ని కూడా బంద్ చేస్తాయి. ఫైనల్ క్వశ్చన్, అసలు వార్ అనేది జరిగితే ఎవరు గెలుస్తారు? షార్ట్ టర్మ్లో అమెరికా మిలిటరీగా డామినేట్ చేస్తుంది. లాంగ్ టర్మ్లో ఇన్స్టెబిలిటీ మొత్తం ఆ రీజియన్ని మొత్తం మింగేస్తుంది. ఇరాన్ లూజ్ అయినా, మిడిల్ ఈస్ట్ లూజ్ అయినా, గ్లోబల్ ఎకనామీ లూజ్ అయినా, హ్యుమానిటీ మాత్రం ఖచ్చితంగా కొలాప్స్ అవుతుంది. రష్యా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటుంది. చైనా ఆయిల్ రూట్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే గుంట నక్కల తన అవకాశాలని చైనా క్రియేట్ చేసుకుంటూనే ఉంటుంది, అది ఎటువంటి సర్జ్ పొజిషన్లో అయినా సరే. ఒకవేళ వార్ ఎస్కలేట్ అయితే యుఎన్ఓ ఎమర్జెన్సీ మీటింగ్స్ పెడుతుంది, ఒక రెజల్యూషన్స్ పాస్ చేస్తాయి. కానీ బ్యాటిల్ ఫీల్డ్స్లో డెసిషన్స్ యుఎన్లో కాదు, వార్ రూమ్స్లో తీసుకుంటారు, వైట్ హౌస్లో తీసుకుంటారు. మొన్న నికోలస్ మదురో ఇన్సిడెంట్తో ప్రతి కంట్రీకి ఒక క్లియర్ కట్ ఇమేజ్ వచ్చేసింది. యుఎన్ఓ ఆటలో జోకర్ అని ప్రతి కంట్రీ నమ్ముతుంది. ఈ వార్ జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ ఏదైతే ఇరాన్ ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ హిస్టరీలో నిలిచిపోతుంది. ఎందుకంటే పవర్, ఈగో, సర్వైవల్ ఈ మూడు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు ప్రపంచం మొత్తం ఒక ఎడ్జ్ మీద నడుస్తుంది. సో ఇది ఇవాల్టి వీడియో. డెఫినెట్గా మీ ఒపీనియన్స్, వార్ జరుగుతుందా జరగదా అని చెప్పి మీరు డెఫినెట్గా కామెంట్లో చెప్పండి. సో దిస్ ఈజ్ పృథ్వీరాజ్, కేన్ వాక్స్, సైనింగ్ ఆఫ్.